మహిమలోనే నాయనతో ఉంటే చాలు. నిత్యమైన మోక్ష గృహము నందు చేరి, నిత్యమైన మోక్ష గృహము నందు చేరి, భక్తుల గుంపులో హర్షించిన చాలు. భక్తుల గుంపులో హర్షించిన చాలు. ప్రియా యేసు రాజును నే చూచిన చాలు. మహిమలోనే నాయనతో ఉంటే చాలు. ప్రియా యేసు రాజును నే చూచిన చాలు. మహిమలోనే నాయనతో ఉంటే చాలు. యేసుని రక్తమందు కడుగబడి, వాక్యం చే నిత్యం భద్రపరచబడి, యేసుని రక్తమందు కడుగబడి, వాక్యం చే నిత్యం భద్రపరచబడి, నిష్కళంక పరిశుద్ధులతో పేదన్నేను, నిష్కళంక పరిశుద్ధులతో పేదన్నేను, బంగారు వీధులలో తిరిగేదను, బంగారు వీధులలో తిరిగేదను. ప్రియా యేసు రాజును నే చూచిన చాలు. మహిమలోనే నాయనతో ఉంటే చాలు. ప్రియా యేసు రాజును నే చూచిన చాలు. మహిమలోనే నాయనతో ఉంటే చాలు. ఎరికో గోడలు ముందున్నా, ఎర్ర సముద్రము ఎదురైనా, ఎరికో గోడలు ముందున్నా, ఎర్ర సముద్రము ఎదురైనా, అద్భుత దేవుడు మనకునగా, భయమేలా మనకింకా, అద్భుత దేవుడు మనకునగా, భయమేలా మనకింకా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవ్వరు లేరు, సూర్యులు మనకెవ్వరు లేరు, రాజులు మనకెవ్వరు లేరు, సూర్యులు మనకెవ్వరు లేరు. సైన్యములకు అధిపతి అయినా యేసయ్యా మన అండ, సైన్యములకు అధిపతి అయినా యేసయ్యా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. వ్యాధులు మనలను పడదోసినా, బాధలు మనలను కృంగదీసినా, వ్యాధులు మనలను పడదోసినా, బాధలు మనలను కృంగదీసినా, విశ్వాసమునకు కర్తయైన యేసయ్యా మన అండ, విశ్వాసమునకు కర్తయైన యేసయ్యా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. మంచివాడా మంచి చేయువాడా నీకే స్తోత్రము స్తోత్రమయ్యా. మంచివాడా మంచి చేయువాడా నీకే స్తోత్రము స్తోత్రమయ్యా. మంచివాడా మహోన్నతుడా, ఆరాధనా
దృశ్యమైనవి చూడకుండా అదృశ్యమైనవి చూచుచున్నాం. దృశ్యమైనవి చూడకుండా అదృశ్యమైనవి చూచుచున్నాం. సోలిపోవలదు నీవు, సోలిపోవలదు, సోలిపోవలదు నీవు, సోలిపోవలదు. అతి త్వరలోనే తొలగిపోవును ఈ చులకని శ్రమలన్నీయు. అతి త్వరలోనే తొలగిపోవును ఈ చులకని శ్రమలన్నీయు. రారాజు యేసుని రాకడలో సంతోషంతో మనం ఆనందించెదం. రారాజు యేసుని రాకడలో సంతోషంతో మనం ఆనందించెదం. సోలిపోవలదు నీవు, సోలిపోవలదు, సోలిపోవలదు నీవు, సోలిపోవలదు. అతి త్వరలోనే తొలగిపోవును ఈ చులకని శ్రమలన్నీయు. అతి త్వరలోనే తొలగిపోవును ఈ చులకని శ్రమలన్నీయు. హల్లెలూయా. దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రములు. అందరూ కూడా లైవ్లో వింటున్నవారు, ఇక్కడున్నవారు కూడా జీవము గల దేవుని మాటలు అవి మనకి మన మనిషి 3 విభాగాలు: ఆత్మయు, ప్రాణం, శరీరం. దేవునికి స్తోత్రాలు. ఇవాళ ప్రపంచంలో ఉన్న మనుషులందరూ మరి మా చిన్నప్పుడు ఇప్పుడున్నటువంటి సౌకర్యాలు లేవండి భూమి మీద. కానీ ఇవాళ ప్రపంచంలో ఎన్నో అంటే మానవుని యొక్క శరీరమును, ప్రాణమును ఉల్లాసపరిచి, ఉద్యమపరిచి మనిషికి తృప్తినిచ్చేవి ఈ ప్రపంచంలో ఎన్నో ఉన్నవి. కానీ ప్రియులారా, అవన్నీ కూడా ఓడిపోయినవనే చెప్పాలి. దేవుని స్తోత్రాలు. ఎందుకంటే ఇవాళ ఈ ప్రపంచంలో దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా, ప్రపంచాన్ని పాలిస్తున్న రాజులు మొదలుకొని పేదవాడి వరకు మరి విశ్రాంతి లేని జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. విశ్రాంతి అనేది మనకి అసలు దేవుడు సృష్టిలో పెట్టాడు, కానీ మానవుడు దేవునికి అవిధేయుడై దూరముగా పారిపోయి ఆయన ఇచ్చిన విశ్రాంతిని పోగొట్టుకుని శనిగాడు లేక సాతాన్ అనగా వైర్యము. మరి పూర్వం దినాల్లో నా చిన్నప్పుడు మరి మా పెద్దలు మరి నేను చాలా భయంకరమైన పరిస్థితుల్లో జీవిస్తున్నప్పుడు వీడికి శనిగాడు పట్టాడని చెప్పేసి ఆ శని పోవడానికి ఏమి చేయాలో చేస్తూ ఉండేవారండి. వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తూ ఉండేవారు. నేను మాత్రం మరి రోజు రోజుకి నా పరిస్థితి దిగజారిపోతూనే ఉండేది. ఈ పగటికాల సమయంలో ప్రియులారా, అలా ఉదయకాలంలో ఒక సహోదరుడితో నేను మాట్లాడుతూ ఒక మాట చెప్పాను. ఇవాళ మనుషులందరూ బాధింపబడుతూ ఉన్నారు. అనేక రకాల బలహీనతలు, ప్రత్యేకించి ఈ కరోనా అనే ఎవరు పెట్టారు కానీ దానికి మహమ్మారిని పేరు పెట్టారండి. అనగా చాలా మనుషులను నశింప చేసేదని పెట్టారు. ఇండియా దేశంలో 1,00,000 మంది పైనే చనిపోయారు. చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. ప్రపంచ నలుమూలల మరి ఈ వ్యాధి ద్వారా మనుషులు చనిపోతూ ఉన్నారు.
ఇంకా అనేకమైనటువంటి భయంకర పరిస్థితులు మానవుణ్ణి వెంటాడుతూ ఉన్నాయి. కాబట్టి ఈ పగటికాల సమయంలో ప్రియులారా, వీటన్నిటి మీద ఇవాళ ప్రతి మనుషునికి జయము కావాలి. వీటన్నిటినీ అధిగమించి దేవునికి స్తోత్రాలు, మనుషుడు సుఖశాంతులతో విశ్రాంతితో జీవించాలి. ఆ ఉద్దేశము మన సృష్టికర్తైన దేవుని యందు ఉన్నది. దేవునికి స్తోత్రాలు. కాబట్టి ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. నేను ఒక సహోదరుడితో ఉదయం మాట్లాడుతూ, మరి నేను 1970వ సంవత్సరం నుండి, మరి అప్పటికి అక్కడ ఉన్నవారు ఎవరు పుట్టుండరు అనుకుంటాను, మా వెనకాల ఉన్నటువంటి నా చెల్లి మేనమ్మ తప్పించి 75 వరకు నేను పాడేరులో, విశాఖ జిల్లా పాడేరులో జాబ్ చేశాను. నేను ఈ దినం మాట్లాడుతున్న సహోదరుడు నాకు తమ్ముడు అవుతారు వరుసకే. చిన్న జ్వరానికి భయపడేవాడిని తమ్ముడు. కానీ రోజున 3 సార్లు గుండెపోటు వచ్చి 3వసారి అది ఆయనకు కూడా తెలిసి నేను మాట్లాడుతున్న వ్యక్తికి. మరి 93 జూలై 12వ తారీఖున మరి ఇక్కడ మా అల్లుడు పెద్దనాన్నగారు ఉన్నారు, చిన్నబ్బాయి గారు, ఆయన మంచి భూస్వామి. ఆయన చేతుల్లోనే నా ప్రాణం పోయింది. గంట తర్వాత దేవునికి స్తోత్రాలు, మరి నా భార్య, మరి మా బాబు, మా డాను బాబు, మరి 4వ సంవత్సరం అనుకుంటున్నాను, మా అమ్మాయి, ఇద్దరు చిన్నపిల్లలే. తాను భయాన్ని యేసుక్రీస్తు నామంలో గద్దించినప్పుడు మరి నేను మరలా గంట తర్వాత బ్రతికాను. చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. ఆ తమ్ముడితో నేను మాట చెప్పాను ఉదయం. 45 సంవత్సరాలైంది తమ్ముడు దేవుడు నన్ను రక్షించి. ఎప్పటికీ వైద్యం అంటే ఏటో నాకు తెలియదు. ఎందుకంటే ప్రియులారా, నేను క్రైస్తవ మతాన్ని గురించి మాట్లాడుతున్నాను. క్రీస్తు యేసులో మనకున్నటువంటి విడుదల, ద సెక్యూరిటీ, రక్షణ, ఆయనలో ఉన్న ధైర్యము, ఆయన ఇచ్చేటువంటి జీవము, దేవునికి స్తోత్రాలు. కాబట్టి సమయముందు నా ప్రియమైన సహోదరులారా, మరలా మనము 23వ కీర్తన 4-5 వచనాలు ధ్యానం చేద్దాం. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను, ఏ అపాయమునకు నేను భయపడను. నీవు నాకు తోడయుందువు, నీవు నాకు తోడయిందువు. నీ దుడ్డు కర్రయు. చాలు. మహాపరిశుద్ధుడా, మహిమగల తండ్రి, ఈ దినాన్ని నీ అల్పుణ్ణి, ధూళిని, దుమ్మునైన నన్ను మరుగు చేసి ఈ మాటలు వినుచున్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి. చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినని ఎడల బ్రతుకుదురని చెప్పావు తండ్రి. మీతో నేను శాశ్వతమైన నిబంధన చేస్తానని చెప్పావు. నీ మాటకు చెవియొగ్గి ఎవరు నీ యొద్దకు వస్తున్నారో అలాంటి వారితో నీ నిత్య నిబంధన స్థిరపరిచావు నాయనా. నీ ప్రేమకే వందనాలు తండ్రి. ఈ రాత్రి ఈ మధ్యాహ్నం నీ వాక్కు ద్వారా మాతో మీరు మాట్లాడి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమును బట్టి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఇవాళ ఈ ప్రపంచ పరిస్థితి అంతయు, మనం ఈ ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా, పూర్వం అమెరికా, మరి ప్రపంచం మొత్తం మీద అమెరికా దేశమే సంపన్న దేశం. అక్కడికి అనేక దేశాల నుండి ఉద్యోగాలకు వెళ్తూ ఉండేవారు. కానీ ఈరోజు పరిస్థితి అక్కడ అలా లేదండి. భయంకరమైన పరిస్థితి ఈ రోజున అక్కడ వెళ్తూ ఉంది. కాబట్టి ప్రియులారు, ఈ ప్రపంచం నలుమూలల భూమి మీద ఉన్న మానవులకి విశ్రాంతి లేదు, నెమ్మది లేదు. ఎప్పుడు భయముతో, ఆందోళనతో, హల్లెలూయా, ఏమి జరుగుద్దని భయమే. నిన్నటి దినం హైదరాబాదులో 10 సెంటీమీటర్లు వర్షం కురిసిందండి. మరి నాకు హైదరాబాద్ సిటీ బాగా తెలుసు. కొన్ని ఎత్తు పల్లాల గల ప్రాంతం అది. కొద్ది ఎత్తైన ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు సేవ్ అవుతూ ఉన్నారు.
పల్లాల్ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు నీటితో మునిగిపోతూ ఉన్నారు. ఈ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఏదొక విపత్తు. దేవునికి స్తోత్రం. కొన్ని ప్రాంతాల్లో అగ్ని తుఫాను, అగ్ని ధూళి లెగుస్తూ ఉంది. మరికొన్ని ప్రాంతాలు ఎన్నెన్నో భయాందోళనలు కలిగించే పరిస్థితులే వెళ్తూ ఉన్నాయి. అయితే ఎక్కడ మానవునికి విశ్రాంతి దొరుకుద్ది? ప్రయాసపడి భారం మోసుకునిచున్న సమస్తమైన వారులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని చెప్పిన యేసుక్రీస్తులోనే విశ్రాంతి ఉంది. నా సొంత అనుభవాన్ని నేను మీతో పంచుకుంటా ఉన్నా. చూడండి, మనం ఇప్పుడు దావీదు ప్రభువుని ఆశ్రయించిన గొర్రెల కాపరైన దావీదు, ఆయన ఆశ్రయించిన దేవుడు ఎలాంటి వాడో, ఆయనకి ఏమై ఉన్నాడో, ఈ గాఢాంధకారమనే లోకములో నేను సంచరిస్తూ ఉన్నాను. ఈ గాఢాంధకారమనే లోకములో ఎన్నో అపాయాలున్నాయి. కానీ ఏ అపాయమునకు నేను భయపడను. ఎందుకని? భూమిని ఆకాశములు కలుగజేసినటువంటి సృష్టికర్త అయిన దేవాతి దేవుడు నా రక్షకుడై ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడు అక్కడండి? గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. ఏ అపాయమునకును భయపడను. ప్రియులారా, యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ రక్తములో రాత్రి మనం విన్నాం. ఆయన అమూల్యమైనటువంటి పరిశుద్ధము, నిర్దోషము, నిష్కలంకమైనటువంటి రక్తము. మన వేదాల్లో ఒక మాట ఉందండి, సర్వ పాప పరిహారార్థమే రక్త ప్రోక్షణం అవశ్యం, తద రక్తం పరమాత్మ పుణ్యదాన బలి యాగం. ఏంటి దాని అర్థం? సర్వ మానవ పాప పరిహారార్థమై భూమి మీద రక్తము చిందించబడాలి. తద రక్తం పరమాత్మ. పరమాత్మ అంటే దేవాది దేవుడు. ఆ రక్తము ద్వారానే మానవునికి పాప క్షమాపణ ఉన్నది. ఆ రక్తము ద్వారానే దేవునితో సమాధాన పడగలము. ఆ పరిశుద్ధ రక్తము ద్వారానే ప్రియులారా, పాపులము శాపగ్రస్తులమైన మనము పరిశుద్ధుడైన దేవునితో సత్సంబంధము కలిగి ఉండగలుగుతున్నాం. ఆ రక్తమే రాత్రి పాడారు, నీ రక్తమే నాకు ఆశ్రయము. యేసు పరిశుద్ధ రక్తము జన్మ కర్మ పాపములన్నిటి నుండి విడిపించి మనలను పరిశుద్ధపరుస్తూ ఉన్నది. ఈ ప్రపంచములో ప్రియులారా, హల్లెలూయా, 2000 సంవత్సరాల పూర్వము కన్యక గర్భములో దేవుడు జన్మించి ఉన్నాడు. పరిశుద్ధాత్మ ద్వారా కన్యక గర్భవతి. ఎందుకంటే మానవుడిని సృష్టించిన వాడు దేవుడే. నేల మన్నును తీసి పురుషుని ఆకారములో ఆయన ఒక ఆకారాన్ని చేసి దేవుడు తనలో ఉన్న జీవాత్మను ఈ మట్టి బొమ్మలోకి పంపినప్పుడు నరుడు జీవాత్ముడాయను. మట్టి ఎముకలుగా రక్తమాంసములుగా హల్లెలూయా మారిపోయింది. అలా మార్చింది ఎవరు? దేవునిలో ఉన్న ఆయన ఆత్మ. ఆ జీవాత్మ కలిగిన మానవుడికి ప్రారంభంలో దేవుడు మరణాన్ని పెట్టలేదు. ఆయన పక్కటెముకను తీసి తనకి సాటైన సహకారిగా ఉండటానికి స్త్రీని కలుగు చేశాడు. వారిద్దరిలో నుండి ప్రపంచ దేశాలు నలుమూలలున్న మానవ జాతిని విస్తరింపచేశాడు. ఆనాడు దేవుని మాటను ధిక్కరించి హల్లెలూయా దేవుని సముఖంలో ప్రధాన దూతగా ఉన్న లూసిఫర్ అనే ఆ దూత పాపము చేసి కింద పడ్డాడు. వాడే శనిగాడు, వాడే దెయ్యం, వాడే సాతాను.
వాని మాట విని సమృద్ధి, జీవము, ఆశీర్వాదాలు ఇచ్చిన మహాదేవుని నుండి నేను రక్షణలో లేనప్పుడు క్రైస్తవ్యం మీద చాలా వ్యతిరేకనండి. పాడేరులో అనేక మంది పాస్టర్ల కాలర పట్టుకున్న దౌర్భాగ్యుణ్ణి. ఎందుకని? ఈ యొక్క కృప యొక్క విలువ నాకు అప్పుడు తెలియదు. 1975లో 3 హల్లెలూయా 73లో నాకు మొట్టమొదట స్ట్రోక్ వచ్చింది. వైద్యులు నాకు 2 సంవత్సరాల ఆయుష్ ఇచ్చారు. చనిపోయే ముందు పట్టుకుందండి భయం. నేను ఎన్నో ఘోరమైన పాపాలు చేశాను, చనిపోయి నరకానికి వెళతాను. హల్లెలూయా! ఆ భయమేనండి. జీవము గల దేవుడు ఎవరో, రక్షించే దేవుడు ఎవరో, నరకాగ్ని నుండి, మరణ వ్యాధుల నుండి విడిపించి సజీవులుగా కాపాడి సంరక్షించే గొప్ప దేవుడు ఎవరు? తన్ను తాను నాకు బయలుపరుచుకున్నాడు దేవుని స్తోత్రం. హల్లెలూయా! కాబట్టి ఈ పగటికాల సమయంలో ప్రియులారా, గాఢాంధకారపు లోయలో మనము ఈ లోకములో జీవిస్తున్నప్పుడు ఎవరికైతే సృష్టికర్త అయిన దేవుడు తోడై ఉన్నాడు, దావీదు ఏం చెప్తున్నాడు? నీవు నాకు తోడై ఉన్నావు, నీవు నాకు తోడై ఉన్నావు కాబట్టి నేను ఎన్నడూను భయపడను. ప్రియులారా, రాత్రి చెప్పాను, మరొకసారి చెప్తున్నాను. ఎలాంటి దేవుని యందు ఆనాడు దావీదు కానీ ఈనాడు మనము కానీ ఎలాంటి దేవుని యందు మనము విశ్వాసం ఉంచుతున్నాము? ఇప్పుడే మనం కీర్తనలో చదివేవండి. చదవండి, 24వ కీర్తన 1వ వచనం. భూమియు 1-2. భూమియు దాని సంపూర్ణతయు, భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను లోకమును దాని నివాసులను యెహోవాయే. యెహోవా అనగా ఉన్నవాడు, అనువాడై ఉన్నాడనే మాటకు అర్థం ఉండదు. భూమియు దాని నివాసులను యెహోవావే, యెహోవాయే. ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసెను. అయ్యా, దేవుడి భూమిని సముద్రముల మీద దీనికి పునాది వేశాడు. ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరచెను. ప్రవాహ జలముల మీద దీనిని స్థిరపరిచాడు. ఎవ్వరు కాదని చెప్పలేరు. సైన్స్ కూడా ఏం చెప్తుంది? ఆకాశము ఏం, భూమి నీటి మీద దేవుడు పరిచాడండి. చెప్పాలంటే నీటికి మట్టికి కుదరదు. ఒక పెద్ద జిగటమన్ను, హల్లెలూయా, ఒక పెద్ద జిగట మన్నైన బండను రాయింది, ఒక మట్టిని తీసుకుని బకెట్ నీటిలో పడేస్తే ప్రియులారా, ఆ నీరు దీనిని గంటలో కరిగింపు చేస్తుంది. అలాంటి నీటి మీద ఈ ప్రపంచంలో హల్లెలూయా ఎన్ని వేల కోట్ల మంది ఉన్నారో నాకు సరిగా తెలియదు కానీ ప్రియులారా, అన్ని వేల కోట్ల మంది ప్రజలు నివసిస్తున్న ఈ భూమి, హల్లెలూయా, ఈ భూమిని దేవుడు ప్రవాహ జలముల మీద దీనికి పునాది వేసాడు. ఒక్కసారి ఆలోచించండి. అలాంటి గొప్ప దేవుని యందు, అలాంటి గొప్ప దేవుడు నాకు తండ్రి, నాకు రక్షకుడు, నా దేవుడైనా నా కొరకు ఆయన సిలువలో చనిపోయి తన ప్రాణమును బలియాగము అర్పించి ఆఖరి చుక్క రక్తము కార్చు వరకు తన ప్రాణాన్ని అర్పించిన గొప్ప రక్షకుడైన దేవునికి స్తోత్రాలు. చూడండి, ఒక మాట మీకు చెప్తున్నాను. ఈ ప్రపంచంలో ఒక అత్యున్నతమైనటువంటి స్థానములో ఉన్న ఒక వ్యక్తి మనకి స్నేహితుడు అనుకోండి, ఎలా ఉంటుంది చెప్పండి. ఇప్పుడే మా చిరంజీవి ఇక్కడికి వచ్చే ముందు నాకు ఒక మాట చెప్పాడు. ఈ మధ్యన ఆయన షాప్లో కొత్తగా ఖరీదు గల టైల్స్ ఒకటి పెట్టారు.
ఆయన జూన్లో దాన్ని ప్రారంభించారు. దాని గుజరాత్, దాని మోర్పి గుజరాత్ అయింది. ఆ టైల్స్ కంపెనీ, ఆ ఫ్యాక్టరీ ఇంకా ఆయనకి చాలా ఉన్నాయట. ఆ ఫ్యాక్టరీ యజమానుడు మన ఇండియా ప్రధానమంత్రి మోడీ గారికి మంచి స్నేహితుడట. ఎందుకు నేను మీకు ఈ విషయం చెప్తున్నానంటే, అత్యున్నతమైన స్థానాల్లో ఉన్నవారు మనకు పరిచయస్తులైనా, మనకు బంధువులైనా, వారితో మనకి సరైనటువంటి రిలేషన్, బంధత్వం ఉంటే దాన్ని బట్టి ప్రియులారా మనము భూమి మీద ఉన్నంత వరకు ఏదో కొంత ధైర్యం ఉంటుంది. కానీ మీకు ఒక మాట చెప్పాలని ఆశిస్తాను. హల్లెలూయా. ఈ భూమి మీద ఎవరైనా పదవిలో ఉన్నని చెప్పే, అధికారం ఉన్నని చెప్పానండి, వారికి అన్నీ ఉంటాయి. మరి నీలం సంజీవ్ రెడ్డి గారు ఉండేవారు, ఆయన రాష్ట్రపతిగా చేశారు ఆఖరిగా. ఆయన ఒకప్పుడు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన పదవి పోయిన తర్వాత కాకినాడ మరి రామారావుపేటలో మూళ్ళాంతరు జంక్షన్ ఉందండి, 4 రోడ్డు జంక్షన్ అది. ఆయన అక్కడ ఏ పదవి లేకుండా ఉన్నప్పుడు మీటింగ్ పెడితే 100 మంది కూడా రాలేదండి ఆ మీటింగ్కి. ఆయన చెప్పింది నేను స్వయంగా చెప్తున్నాను, వినండి. ఆయన అన్నాడు, నేను సీఎంగా ఉన్నప్పుడు ఇదే కాకినాడ వస్తే మొత్తం అంతా యంత్రాంగం నాకు కూడా పరిగెట్టింది. ఇవాళ నేను పదవులు లేనివాడిని కాబట్టి 100 మంది కూడా ఇక్కడ లేరని. ప్రియులారా, ఒక మాట, ఇది లోక సంబంధంగా జరిగేది. కానీ మన రక్షకుడు, మన ప్రభు, మన దేవుడు ఉన్నాడు, చూసారా? హల్లెలూయా. ఆయన ఎవరండి? నిరంతరం ఉన్నవాడు. ఆయన నిరంతరం ఉన్నవాడు కాబట్టి ఆయన నమ్ముకున్నటువంటి ప్రజలను ఏ మాత్రము విడిచిపెట్టేవాడు కాడైనా. కాబట్టి సమయంలో నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఏదో మనము, మీరు ఇక్కడ చూడండి, పూర్వీకులు ఒక మాట చెప్పేవారు, గాల్లో దీపం పెట్టి నువ్వే ఉన్నావు దేవుడు అంటే కుదరదురా అనేవారు చిన్నప్పుడు. ఎందుకని గాలి అయితే దీపం ఆరిపోతుంది, ఏం అనుమానం లేదు. అలాంటి నమ్మకం కాదు మనది, అర్థమైందా? అలాంటి నమ్మకం కాదు ప్రియులారా మనది. మరి ఏంటిది? ఏం చెప్పబడుతుందండి? భూమియు దాని యొక్క నివాసులు యెహోవాయే. ఆయన భూమిని సముద్రముల మీదను జల ప్రవాహముల మీదను పునాది చేసిన దేవుడు. ఆ దేవుడైనా ఆ దేవుడే నా రక్షకుడు, నా తండ్రి, నా కొరకు సిలువలో ప్రాణము పెట్టి నన్ను కడిగి పవిత్రపరిచి, రాత్రి విన్నాం కదండి మనం ఎవరము, అమూల్యమైన క్రీస్తు రక్తము చేత విమోచించబడిన జనాంగము ప్రియులారా. కాబట్టి దావీదేదు ఊరికే చెప్తూ లేదు, ఈ గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను దేనికి నేను ఏ అపాయములకు, అక్కడ ఏమర్థమవుతుంది? ఎన్నో అపాయాలున్నాయి, ఎన్నో ప్రమాదాలున్నాయి, కానీ దేనికి నేను భయపడను. ఎందువల్ల? వాటన్నిటి నుండి విడిపించి, వాటన్నిటి నుండి తప్పించి, వాటన్నిటి నుండి సంరక్షించే సర్వశక్తి గల దేవుడు నాకు తోడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. సర్వశక్తి గల దేవుడు నాకు తోడై ఉన్నాడు. చూడండి, కొన్ని లేఖన భాగాలు మనము ధ్యానం చేద్దాం ప్రియులారా. నిన్న ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఈ విషయాలన్నీ రాయటానికి నాకు ఒక ఆలోచన ఇచ్చారు. ఈ దినం కూడా ఉదయకాలంలోనే దేవునికి స్తోత్రాలు. మరి రాత్రి నేను 2:30 తర్వాత పడుకున్నా. మరి హల్లెలూయా 5:40 కల్లా నాకు మెలకు వచ్చింది. ఉదయం కూడా నేను ప్రార్థన చేసి ఆలోచిస్తున్నప్పుడు, మీరు దేవుని వాక్యాలు చాలా నా దగ్గరకు వచ్చాయి, అవి మీతో పంచుకోవాలని నేను ఆశిస్తూ ఉన్నాను ప్రియులారా. హల్లెలూయా 16వ కీర్తన 8వ వచనం చదవండి త్వరగా. సదాకాలము
సదాకాలము యెహోవాయందు నా గురి నిలుపుచున్నాను. యెహోవాయందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక, ఆయన నా కుడి పార్శ్వమందు అంటే నా రక్షకుడు, నా ప్రభువు, నన్ను రక్షించేవాడు. అన్ని అపాయముల నుండి, అన్ని రోగ బాధల నుండి, అన్ని కష్ట నష్టాల నుండి నన్ను రక్షించే నా ప్రభు ఎక్కడున్నాడు? ఆయన నా కుడి ప్రక్కన ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే క్రైస్తవ్యానికి చూడండి, క్రైస్తవ మతం అవుతుంది. ఆ మతానికి నాకు సంబంధం లేదు. నేను క్రైస్తవ మతాన్ని గురించి మీతో మాట్లాడుతున్నాను. విమోచించే క్రీస్తుని గురించి మాట్లాడుతున్నాను. హల్లెలూయా. ఉదయం నేను మాట్లాడుతున్న సహోదరుడితో 45 సంవత్సరాలైంది తమ్ముడు వైద్యానికి విడాకులు చిట్టిచ్చి, మరి విడాకులు ఇచ్చిన వాళ్ళైనా మళ్ళీ కలుసుకుంటారేమో కానీ ఎప్పటికీ నేను ఆ పరిస్థితికి వెళ్ళలేదు. ఆయన అలా ఆశ్చర్యపోయి అంటున్నారు, ఏంటండి అన్నయ్య గారు ఎలాగంటే, నేనే కాదు, నా కూతురు, మా అబ్బాయి, వాళ్ళ పిల్లలు ఎప్పటికీ పోలియో డ్రాప్స్ చేసే వాళ్ళకి తెలియవు. దేవునికి స్తోత్రం. అప్పుడు నన్ను అడుగుతున్న ఆ బిడ్డ, ప్రభువు ఎరగనైనా, అప్పుడు నేను చెప్తున్నాను ఏంటంటే, ఏ అపాయము రాకుండా మమ్ములను కాపాడే ఒక రక్షకుడిని మేము కలిగి ఉన్నాం. ఆయన్ని బట్టి ఈ రోజున మా ధైర్యము, ఆయన్ని బట్టే, ఆ ప్రభుని బట్టే మేము ఇంత ధైర్యంగా ఉండటానికి, ఇంత ఆరోగ్యంగా ఉండటానికి. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు భక్తుడు ఏం చెప్తున్నాడు? ప్రభు ఏం చెప్తున్నాడు చూడండి. 8వ వచనం, సదాకాలము యెహోవాయందు నా గురి నిలుపుచున్నాను. సదాకాలము యెహోవాయందు నా గురి నిలుపుచున్నాను. అయ్యా ఒక్క మాట, నిన్ను భయపెట్టే వాటి విషయం వైపు నువ్వు దృష్టి పెడుతున్నావా? అన్ని భయాల నుండి విడిపించి నిన్ను కాపాడి సంరక్షించే ప్రభు వైపు నువ్వు దృష్టి పెడుతున్నావా? అక్కడ ఏముందండి వాక్యంలో? సదాకాలము సదాకాలము యెహోవాయందు యెహోవాయందే నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు. ఆయన నా కుడి ప్రక్కన ఉన్నాడు కనుక నేను కదల్చబడను. హల్లెలూయా. 109వ కీర్తన 31వ వచనం కూడా చదవండి త్వరగా. 109వ కీర్తన 31వ వచనం జల్దీ. దరిద్రుని ప్రాణము, దరిద్రుని ప్రాణము విమర్శకు లోపరచు వారి చేతిలో నుండి, విమర్శకు లోబర్చు వారి చేతిలో నుండి అతను రక్షించుటకై, అతనిని రక్షించుటకై యెహోవా అతని కుడి ప్రక్కన నిలుచుచున్నాడు. యెహోవా భూమికి ఆకాశమునకు సర్వ సృష్టికి సృష్టికర్త అయిన ఆది సంభూతుడైన దేవాది దేవుడు నా కుడి ప్రక్కన నిలిచి ఉన్నాడు. దేవుని స్తోత్రం. నా రక్షకుడు, నన్ను పుట్టించిన వాడు, నా తల్లి గర్భములో నేను పిండముగా ఉన్నప్పుడు, మానవ సృష్టి ఆ సృష్టి రహస్యమే ఒక అద్భుతం అండి. ఒక స్త్రీ గర్భవతి అయినప్పుడు ఒక పిండము, ఆ పిండమునకు కాళ్ళు, చేతులు, కళ్ళు, ముక్కు, అన్ని అవయవాలు హల్లెలూయా కలుగ చేసిన వాడు సర్వశక్తి గల దేవుడు. హల్లెలూయా. ఆ దేవుని యందు నేను నా గురి నిలుపుతా ఉన్నాను. ప్రియులారా, ఎబ్రీయులు రాసిన పత్రిక 12:1-2 ఏమైందండి? విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించుచున్న యేసు వైపే నేను చూచుచున్నాను. ప్రియులారా,
నిష్కలంకుడు, నిర్దోషి, ప్రేమామయుడు, హల్లెలూయా, కనికర సంపన్న, కనికరమనే సంపద కలిగిన ఆ ప్రభు వైపు ఎవరైతే చూస్తారో, హల్లెలూయా, ఎవరైతే చూస్తారో వారిని కనికరించే ప్రభు అయిన, వారిని రక్షించే ప్రభు. ఈ రోజున చాలా మంది ప్రభువుని ఎరిగిన ప్రజలు కూడా విమోచించే రక్షకుని వైపు చూడటం లేదండి. హల్లెలూయా, వారి బాధల వైపు, వారి కష్టాల వైపు. హల్లెలూయా. నిన్న నేను న్యూస్లో హైదరాబాదులో కేసీఆర్ కొడుకు కేటీఆర్ ప్రజల మధ్యకి వెళ్ళి, మీరేం భయపడకండి, మీకు తిండి చెప్పాలని మేము పెడతామంటే వాళ్ళు అంటున్నారు, బాబు తిండో దేవద్దు, ముందు అర్జెంటుగా మా ఇడ్ల ముందర నీరు పోయేలా చూడండి. ఎందుకని వాళ్ళు అడిగిందే కరెక్ట్. దేవునికి స్తోత్రాలు. వాళ్ళు అడిగిందే కరెక్ట్. ఎందుకంటే ఆ ప్రాంతాలన్నీ నీరు పోయి అంత ఆరిపోతే వారిలో వారు ఉండగలరు, వాళ్ళ దగ్గర తులమో పొలంతో వారు కొనుక్కుని తినగలరు. హల్లెలూయా. ఏమండి, లోకంలో శాశ్వతమైన పరిష్కారం ఎక్కడ జరగదు, ఎవరు చేయలేరు కూడా. దేవుని స్తోత్రం. కాబట్టి సమయంలో నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎవరు యందు మనం నమ్మకం ఉంచుతున్నాం? దావీదు ఎవరి మీద విశ్వాసము కలిగి ఉన్నాడు? ఏం చెప్తున్నాడు? సదాకాలము అంటే, సదాకాలం అంటే ఏంటండి? శ్రమలలోను, బాధల్లోను, సుఖములోను, కష్టములోను, ఇరుకుల్లోను, ఇబ్బందుల్లోను. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా, 45 సంవత్సరాలు బట్టి నేను ఈ గ్రామంలో రక్షించబడి 45 ఏళ్ళైంది. ఈ గ్రామానికి వచ్చి నేను 44 ఏళ్ళైంది. వైద్యులు సస్తావు వెళ్ళిపో అని చెప్పిన అనేక మంది క్యాన్సర్ పేషెంట్లు, టీబీ పేషెంట్లు 30-40 ఏళ్ళ బట్టి బతికే ఉన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చాలా మంది తెలుగు తక్కువ వాళ్ళు అంటారు, వాళ్ళు అదృష్టం, వాళ్ళు చేసిన మంచి పని మన మంచి పనిలే కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను మీకు ఒక మాట చెప్తాను. పాడేరులో నాకు 95 మంది కుర్రోళ్ళు ఉండేవారు. నేను అందరి ముందు కూడా నేను చేసేవన్నీ చెడపల్లే, బాగా తాగేసేవాడిని, గొడవలు తెచ్చేవాడిని, ఎన్నో ఘోర కృత్యాలు చేస్తూ ఉండేవాడు. కానీ సమాజంలో మాత్రం నాకు ఒక ఆశ ఉండేదండి, నేను మంచివాడిగా అనిపించుకోవాలి. ఎలాగనిపించుకోవాలి? హల్లెలూయా. నేను మంచివాడిగా అనిపించుకోవాలి. ప్రియమైన సహోదరి సహోదరు, నా ప్రభువు నన్ను కనికరించి నా మనోనేత్రాలు వెలిగించి ఈ ప్రపంచాన్ని చూడడానికి కళ్ళు ఎలా ఉన్నాయో, మన అంతరంగ పురుషుడికి కళ్ళు ఉన్నాయండి, అవి ప్రస్తుతానికి గుడ్డిగా ఉన్నాయి. అవి వెలిగించబడితే అసలు సత్యం ఏంటో మనకు అర్థమవుతుంది. దేవుడు ఎప్పుడైతే నా మనోనేత్రాలు వెలిగించాడో, హల్లెలూయా, నా పాపాన్ని నేను దాచుకోలేకపోయాను. ఎందుకని? ఆయన నన్ను కడిగి పరిశుద్ధపరుస్తున్నప్పుడు ఆ లోపల ఉన్న మురుకంతా బయటికి పోయింది. అందుకే ఈనాటికి నేను బహిరంగ సభల్లో అనేక మంది అన్యుల మధ్యకి వెళ్ళి సువార్త కూడుకులు పెట్టినప్పుడు, పూర్వము నేను ఎంత ఘోరమైన పాపినో, ఎంత దౌర్భాగ్యుడినో, ఎలాంటి భయంకరమైన స్థితి కలిగి ఉన్నానో ఎప్పటికీ చెప్పడానికి నాకు సిగ్గు లేదు. ఎందుకని? అది యథార్థం. దేవుని స్తోత్రం. కాబట్టి సమయంలో ప్రియులారా, దావీదు వలె ఎవరైతే సదాకాలము దేవుని వైపే చూస్తూ ఆయన మీద నమ్మకం ఉంచి ఆయన మీద ఆనుకుని
ఆయనతో కలిసి జీవిస్తే హల్లెలూయా నువ్వు భయపడక్కర్లేదు. ఎందుకన్నా 8వ వచనంలో ఏముంది? సదాకాలము నా గురి యెహోవా యందే నిలుపుచున్నాను. ఆయన నా కుడి పార్శ్వ ఆయన నా కుడి ప్రక్కన ఉన్నాడు గనుక నేను కదల్చబడను. ఏ రోగము నన్ను చంపదు. నా దేవుడు సెలవు లేకుండా 3వసారి గుండెపోటు నుంచి నేను బతికిన తర్వాత నేను మళ్ళా బతికి 26 దినాలు మంచమే బొబ్బున్నానండి. నేను ఊళ్ళో ఆలయంలో ఉన్నప్పుడు అందరూ వచ్చి చెప్పేవారు, గట్టిగా మాట్లాడుకు, పిల్లలు చిన్నోళ్ళు. హల్లెలూయా. మరి 26వ రోజున ఒక ఆయన వచ్చాడండి, దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. అయినా బైబిల్ పట్టుకున్న ఆయన వచ్చి చెప్తున్నాడు ఎలా మాట్లాడాలో, నా మంచం దగ్గర ఉండి ఎలా నడవాలో, ఎలా ఉండాలో. బాబు వాళ్ళిద్దరి ముఖం చూడు ఇలా చెప్తుంటే నేను దగ్గర రమ్మనండి. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా హల్లెలూయా అని గట్టి కేకేశానండి. హల్లెలూయా అనే మాటకు అర్థం ఏంటి? ఘనత, మహిమ, ప్రభావం దేవునికే కలుగునిగాక. ఎప్పటికి నోరు మీలే దేవుని స్తోత్రం. 93వ సంవత్సరము అయ్యా ఆగస్టు నెల అండి. ఇప్పటికి నా నోరు మీయలేదు దేవుని స్తోత్రం. అయ్యా మనల్ని రక్షించే ప్రభు మన కుడి ప్రక్కన ఉన్నాడు. మన ప్రాణములను మరణకరమైన రోగాల చేతిలో నుండి, ప్రతి రోగానికి సైతాను శక్తి ఒకటి ఉందండి వెనకాల. మరణకరమైన రోగాల నుండి హల్లెలూయా ఎన్నో నాశనం చేసే భయంకర పరిస్థితులన్నిటి నుండి ఆయన రక్తం ద్వారా విమోచించబడిన ఆయన ప్రజల్ని విడిపించడానికి, వారి ప్రాణాన్ని రక్షించడానికి 199వ కీర్తన 31 ఏం చూస్తున్నాం? అతని ప్రాణము రక్షించుటకు యెహోవా అతని కుడి ప్రక్కన నిలిచి ఉన్నాడు. ఈ 16వ కీర్తన 8వ వచనంలో నా దేవుడు నా కుడి ప్రక్కన ఉన్నాడు కనుక హల్లెలూయా హల్లెలూయా నేనేం చేయబడను? కదల్చబడను. నా దేవుడు, నా విమోచకుడు, నేను నమ్ముకున్న నా రక్షకుడి ఎవరైనా సముద్రముల మీద, ప్రవాహ జలముల మీద, ఈ భూమికి పునాది వేసిన దేవుడే. పైన 3 ఆకాశాలు ఉన్నాయండి, క్రింద భూమి ఉంది, ఆయన పైన 3 ఏలాడుతూ ఉన్నాయి. యోబు 26:7 యోబు భక్తుడు ఏం చెప్తాడు? చదువులో త్వరగా యోబు 26:7 జల్దీ. శూన్యమండలము పైని ఉత్తర దిక్కునున్న ఆకాశము ఆకాశ విశాలమును ఆయన పరచెను. ఆకాశ విశాలములు పరిచెను. శూన్యము పైని భూమిని వేలాడ చేసెను. వాటి క్రింద మేఘములు. అలాంటి సర్వశక్తి గల దేవుడు మన దేవుడు. ఆయన మన తండ్రి, మన రక్షకుడు. దేవునికి స్తోత్రం. ఒకడు తన కనుపాపను కాపాడుకుని కంటే, ఒకడు తన కనుపాపను కాపాడుకునే రీతి కంటే దేవుడు తన ప్రజల్ని ఎంతో భద్రంగా కాపాడుతాడు. 45 సంవత్సరాల అనుభవాన్ని నేను చెప్తున్నాను. ఇవాళ ప్రపంచమంతా భయమని గుప్పిట్లో జీవిస్తూ ఉన్నారు. భయములోనే బ్రతుకుతూ ఉన్నారండి. బైబిల్ గ్రంథంలో 366 సార్లు భయపడకము మనకి 365 దినాలు. మరి 3 సంవత్సరాల తర్వాత లీప్ సంవత్సరం వస్తుంది, అది 366వ దినం. ఆ రోజు కూడా నేను పుట్టక ముందే దేవుడు భయపడకము. ప్రతిరోజు ఒక అభయం.
ప్రతిరోజు ఒక అభయం ఉంది మనకి. భయపడకుమా, యేసు వైపు గురి పెట్టుకుని ప్రభు యొక్క చిత్త ప్రకారంగా జీవిస్తూ ఆయన అడుగుల్లో అడుగులు వేసుకుంటూ నడుస్తూ దేవునికి ఇష్టలైన ప్రజలు హల్లెలూయా వారు దేవునికి భయపడతారు, అందరినీ సన్మానిస్తారు, అందరినీ గౌరవిస్తారు. కానీ దెయ్యానికి భయపడరు, రోగాలకి భయపడరు, కష్టాలకి భయపడరు, ఇరుకులకి భయపడరు, ఇబ్బందులకు భయపడరు నా ప్రియులారా. ఎందువల్ల సర్వ సృష్టిని సమృద్ధిగా కలుగు చేసిన దేవుడు వారికి దేవుడే ఉన్నాడు. ఆయన వారికి తండ్రి అయి ఉన్నాడు. ఆయన వారి రక్షకుడై ఉన్నాడు. కాబట్టి అలాంటి దేవునికి మనలను మనం సజీవ యాగంగా అర్పించుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దావీదు భూమికి సముద్రముల మీద భూమికి పునాది వేసిన దేవుని యందు, జల ప్రవాహముల మీద పునాది వేసిన ఆ దేవుని యందు నమ్మిక ఉంచిన వాడు. నువ్వు ఎవరి యందు నమ్మిక ఉంచి ఉన్నావు? దావీదు వలె నీవు నేను ఆ దేవుని యందు నమ్మిక ఉంచితే దావీదుకున్న సాక్ష్యమే మనకున్నది. గాఢాంధకారపు లోయలో సంచరించినను ఏ అపాయములకునో నేను భయపడను. నేను భయపడను. ఇది డ్రామా కాదు, ఇది రియాలిటీ, యథార్థత. ఇది దేవునికి స్తోత్రాలు. ఆ భయపడననేది ఏదో గడిచిన 45 సంవత్సరాల జీవితంలో నేను చూశాను కాబట్టి ఇంత ధైర్యంగా నేను చెప్తున్నాను ప్రియులారా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక విషయాన్ని, జలప్రవాహం మీద పునాది వేసిన దేవుని వైపు దావీదు గురిపెట్టి ఆయన నమ్ముకొని ఆయన వైపే చూస్తా ఉన్నాడు. ఎబ్రీ 12:2 ఉందండి, విశ్వాసమునకు కర్తయు దాని కొనసాగించువాడైనా హల్లెలూయా యేసు వైపు చూచుచు ఈ పందెపు రంగములో ముందుకు సాగిపోతాం. హల్లెలూయా. నన్ను రక్షించు, నా రక్షకుడైన నా ప్రభు నా కుడి ప్రక్కన ఉన్నాడు కనుక. 16వ కీర్తనలో 8వ వచనంలో దావీదు ఏమని చెప్తున్నాడు? నన్ను విమోచించు. నేను చెప్తున్నాను, నన్ను విమోచించు, నా రక్షకుడైన నా ప్రభు నన్ను నా కొరకు ప్రాణము పెట్టి ప్రేమించిన దేవుడు అంటే ఆయన. ప్రాణము పెట్టి తన ప్రేమను వెల్లడి చేసిన ప్రభు అయిన నన్ను రక్షించు, నా రక్షకుడైన నా ప్రభు నా కుడి ప్రక్కన ఉన్నాడు గనుక నేను కదల్చబడను. ఏ విశ్వాస అయితే దేవుని యందు ఈ నిరీక్షణ ఈ నమ్మకము కలిగి ఉన్నారో, దావీదే కాదు ఈనాడు నువ్వు నేను కూడా అదే మాట చెప్తాం ఖచ్చితంగా. హల్లెలూయా. నా దేవుని సెలవు లేకుండా నా నెత్తి మీద ఒక ఎంట్రుకు కూడా రాలి కింద పడదయ్యా. దేవుని దృష్టికి మన ప్రాణం విలువైందా, మన ఎంట్రుకలు విలువైనవా? మన ప్రాణమే విలువైంది దేవుని స్తోత్రం. కాబట్టి సమయంలో ప్రియులారా, ఆ ప్రభువునందు నువ్వు నమ్మకం ఉంచుతున్నావా? ఆయనకు నువ్వు లోబడి జీవిస్తున్నావా? ఆయన్ని సంతోష పెడుతున్నావా? ఆయనకి ఇష్టరాలుగా బ్రతుకుతున్నామా? ఒకసారి మనల్ని మనం పరీక్షించు. నేను చెప్పేది దేవుని గురించి, రక్షకుడి గురించి చెప్తున్నా, ప్రభుని గురించి చెప్తున్నాను ప్రియులారా. నేనేదో ఆషామాషిగా మాట్లాడతాను. ఏమీ లేని వాని యందు నన్ను రక్షించలేని వాని యందు నేను నమ్మకం ఉంచుతూ లేదు. నన్ను విడిపించే నా ప్రభు యందు నేను విశ్వాసం. ఆయన నా కుడి ప్రక్కన ఉన్నాడు కనుక
నేను కదల్చబడను. నా అయ్యా, నేను ముగిస్తున్నాను నా మాటలు. కొంత సమయం అయింది, దయతో క్షమించండి. నేను ముగిస్తున్నాను. లైవ్ ద్వారా వింటున్న సహోదరి సహోదరులారా, ప్రభు మీతో మాట్లాడుతున్నారు. మిమ్మల్ని భయపెట్టే అనేక విషయాల నుండి పరిపూర్ణంగా విడిపించి మీకు గొప్ప ధైర్యాన్ని ఇవ్వాలని, ఒక ధైర్యం మాత్రమే కాదు, స్వస్థత పరచాలని, మిమ్మల్ని దీవించాలని, ఆశీర్వదించాలని. నేను ఎప్పటికీ ఒక సంఘటన మర్చిపోలేనండి. మేము కట్టుమూరు నుండి కాకినాడ వచ్చేసాం. దగ్గర దగ్గర 48 ఏళ్ళ క్రితం అనుకుంటున్నాను ఆ చరిత్ర. ప్రతిరోజు ఈరోజు ఏదో ఉన్నదేదో తిని రేపు ఎలా బతకాలి, రేపు ఎవరు తిండి పెడతారు. ఒక సంపన్నమైన కుటుంబంలో పుట్టిన నా తల్లిదండ్రులు విడిపోవటం ద్వారా పరిస్థితి పూర్తిగా మారి, నేను పానుగూడెం దగ్గర నుండి 2 టౌన్ పోలీస్ స్టేషన్ వరకు బ్రిడ్జి వేశారు. మరి మేము కాకినాడలో ఉండే ఆ రోజుల్లో బ్రిడ్జి లేదండి. నేను 2 సినిమాకి వెళ్ళి వస్తూ ఎప్పుడు ఏడుస్తూ అక్కడి నుంచి రైల్వే స్టేషన్ టౌన్ స్టేషన్ దగ్గర నుండి గాంధీనగర్లో ఉండేవాళ్ళం. మేము ఎప్పుడు ఏడుస్తూనే వెళ్ళేవాడిని. ఎందువల్ల ఆ పరిస్థితి అది. మరి నేను కారులో ఆ బ్రిడ్జి మించి తిరుగుతున్నప్పుడు నాతో ఎవరున్నా, కనీసం నా పక్కన డ్రైవర్ ఉన్న ఆటోతో కూడా, మరి అబ్బాయి ఒకప్పుడు నేను ఈ పరిస్థితిలో ఉండేవాడిని, ఈరోజు నీ బ్రిడ్జి మీద నేను ఖరీదు గల కారులో తిరుగుతా ఉన్నా. ఈ ఉన్నతమైన స్థితికి తీసుకొచ్చింది నా ప్రభు, నా రక్షకుడు. అయ్యా, మన ప్రభు మన ఆత్మకు రక్షకుడు, మన ప్రాణానికి ధైర్యం ఇచ్చే సంరక్షించే రక్షకుడు, మన శరీరానికి ఆరోగ్యము, నెమ్మది, సుఖ శాంతులను. 16వ కీర్తనలో చూడండి, ఒక వాక్యం చదవండి త్వరగా. 16వ కీర్తన 11వ వచనం చూడండి. మీ దగ్గర ఏముంది? అది జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. మతాల గురించి తెలియజేసేవాడు కాదు దేవుడు. జీవ మార్గములను నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. అర్థమైందండి? ప్రభు దగ్గర జీవం, ప్రభు మార్గం జీవం మార్గం. అయ్యా, ఆయన సన్నిధిలో ఉన్నవారికి సంపూర్ణ సంతోషము కలదు. మూడవది, నీ కుడి చేతిలో నిత్యము సుఖములే. హల్లెలూయా. ఏ రోగము, ఏ శక్తి నన్నే కాదండి, యేసు రక్తములో విమోచించబడిన ఏ పరిశుద్ధిని, ఏ దేవుని బిడ్డని, ఏ శక్తి సంపద, ఏ రోగము సంపద చాలదు. వైద్యానికి అసాధ్యమైనది. సోదరుడు యేసన్న గారు చక్కని పాట రాశాడు. శరణు పాడినా. వైద్య శాస్త్రములు గ్రహించలేని ఆశ్చర్యములెన్నో చేసినావే, వైద్య శాస్త్రములు గ్రహించలేని ఆశ్చర్యములెన్నో చేసినావే, త్రియేక దేవుడైనా. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, వైద్య శాస్త్రానికి అసాధ్యమైనవి ఎన్నో దేవుడు సాధ్యపరిచాడు. దేవునికి ఇస్తాం. నిన్నే చెప్పాను మీకు, కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్ దారిలో వెళ్తున్నప్పుడు కుష్మ హాస్పిటల్ ఉందండి. మరి గేదెల సత్యనారాయణ 24 సంవత్సరాల క్రితం జరిగిన చరిత్ర. కడుపులో క్యాన్సర్తో బాధపడుతూ వెళ్ళినప్పుడు ఆయనకు చిన్న మొక్క తీసి బొంబాయి పంపారు.
ఒక 2 నెలల తర్వాత రమ్మని చెప్పారు. మరలా వెళ్ళినప్పుడు ఆయనకు ఒక రిపోర్ట్ వచ్చింది. ఆపరేషన్ చేసినా చేయకపోయినా 6 నెలల్లో చచ్చిపోతాడు. మా డాక్టర్ గారు మాట చెప్పారు, అయ్యా నువ్వు ఆయన చెప్పలేదు కానీ తీసుకెళ్ళిన వాళ్ళు చెప్పారండి. హల్లెలూయా. బయట నుండి ఆలకించి గాలికి చెప్పకుండా వచ్చేసాడు. ఇదిగో మా అల్లుడు తండ్రి గారు, ఆయన అప్పుడు ప్రభువుని నమ్మలేదు, కానీ మేము వారింట్లో 1976 నుండి 80వ సంవత్సరం వరకు ఉన్నాము కనుక అనేక మంది బాగుపడతామని చూశాడండి. ఆయన ఒకటే చెప్పాడు, రే బాబు ఊరి చివరన ఉంది కదా ఆలయం, ఆ పాస్టర్ దగ్గర మారా. అప్పుడు నాకు ఆయన నిజంకుడు కాడు. ఇప్పుడు అబ్బాయి చాలా చిన్నవాడు, దేవునికి స్తోత్రాలు. అక్కడికి వెళ్ళిపోయంతే నీ రోగం పోద్దని చెప్పాడు. ఆయన వచ్చి నిజంగా ఆయన వచ్చి నిలబడినప్పుడు ఎంత 32 సెంట్లు స్థలం అండి. భయంకరమైన కంపు కంపు కంపు. నాకు కూడా వాళ్ళ అన్నయ్య ప్రసాద్ సుకర్పేటలో జాబ్ చేస్తాను, ఇంజనీరింగ్ పనిచేస్తాను. ప్రసాద్ ఉన్నాడు, ఆ డైరీ రాశాడు. అప్పుడు ఆయన నేను అంటున్నాను, బాబు ఈ వాసన భరించలేకపోతాను, వెళ్ళిపో బాబు అంటే, బాబు నా పరిస్థితి చెప్పినప్పుడు 6 నెలల్లో సావలసిన వాడు 24 సంవత్సరాల బ్రతికేడు. దేవుని ఎందుకు మీకు ఈ మాట చెప్తున్నానంటే, మనుషులకు అసాధ్యమైనది శూన్యములో భూమి ఆకాశములు వేలాడి చేసిన దేవుడు, ప్రవాహ జలముల మీద భూమినికి పునాదేసిన దేవుడు, ఆయనకు అసాధ్యమైనది ఏముందన్నా ప్రియుల. ఆయన వైపు ఎందుకు మేము చూడలేకపోతున్నాం? రక్షించేవాడు, విడిపించేవాడు, స్వస్థపరిచేవాడు, జీవమిచ్చేవాడు, సంతోషింపచేయవాడు, ప్రభు మార్గం జీవ మార్గం. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు. ఆయన కుడి చేతిలో నిత్యము సుఖములు ఉన్నది. ఆ నిత్యము సుఖములు ఇచ్చే దేవునికి మన ఆత్మ ప్రాణ శరీరాలు అప్పగించి స్తుతులు స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడగు తండ్రి, బలమైన మా దేవ, ఆశ్రయమా, దుర్గమా, నాయనా నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు. ప్రియమైన సోదరి సోదరులారా, 16వ కీర్తన 8వ వచనము, 109వ కీర్తన 31వ వచనము, కీర్తన 23వ అధ్యాయము 4వ వచనం మీద హల్లెలూయా. అలాగే 25వ కీర్తన 25వ వచనం చదవండి ఒకసారి త్వరగా. కీర్తన 25:5, నన్ను నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశము చేయము. నీవే నా రక్షణకర్తమైన దేవుడవు. హల్లెలూయా. దావీదు భక్తుడు అడుగుతున్నాడు, దేవా నీ సత్యమును కూర్చుని ఉపదేశం చేసి నీ సత్య మార్గములో నన్ను రక్షించుము. ఎందువల్ల? నీవే నా రక్షకుడు. అది ప్రభువుని రక్షకుడుగా కలిగిన ఎవ్వరు ఓడిపోరండి, ఎవరు ఓడిపోరు. ప్రభు జీవించమని చెప్తారు తప్ప సావమని ఎక్కడ చెప్పలేదండి. జీవించుడి జీవించుడి జీవించుడి, ఆయన దగ్గర జీవం ఉంది. ఆ జీవమే మనకిస్తున్నాడు, అదే కావాలి. ఈ ప్రపంచంలో అదేనండి, డబ్బు కాదు, ఏది కాదండి, ఆయన జీవం ఉంటే చాలు. దావీదు చెప్తున్నాడు, దేవా నువ్వు నా కుడి ప్రక్కన ఉన్నావు, ఏ రోగము నన్ను ఏమి చేయదు, ఏ భయము నన్ను ఏమి చేయదు, ఏ ఇరుకు ఇబ్బంది, ఏ కష్టము, ఎలాంటి సైతాను, ఆ శనిగాడు, ఆ దెయ్యపు పరిస్థితులు నన్ను ఏమి చేయగలవు. ఎందువల్ల? వానికంటే సర్వశక్తి గల దేవుడును, మనం భయపెట్టి మనలను ఆందోళనకు గురి చేస్తున్న సాతాను కంటే మన దేవుడు సర్వశక్తి గల దేవుడు. ఆయన మన కుడి ప్రక్కన ఉన్నాడు. కుడి ప్రక్కనే కాదు, ప్రకటనలో ఉందండి ప్రియులారా, ఆయన తన కుడి చేతిలో మనల్ని పట్టుకుని ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఎన్నో పర్యాయములు మరణకరమైన రోగాలు వస్తాం, మీ అందరికీ తెలుసు. ఏమింది, చనిపోతామన్న పరిస్థితులు ఎన్నో చూశారు. అలాంటి టైంలో నేను ఒకటే చెప్తాను, నేను నా ప్రభు అయిన యేసు క్రీస్తు కుడి చేతిలో ఉన్నాను. ఓ రోగమా, నువ్వు అక్కడికి వెళ్ళి ఆయన కుడి చేతిలో నుండి నా ప్రాణాన్ని తీసుకోలేవు. మన ప్రాణం ప్రభు చేతిలో ఉందండి, ఆయన దగ్గర భద్రపరచబడింది. కొలస్సీ 3వ అధ్యాయంలో ఏముందండి?
మీ జీవము క్రీస్తుతో కూడా హల్లెలూయా దేవుని యందు దాచబడి ఉన్నది. దేవుని దగ్గర నా ప్రాణం దాచబడితే అక్కడికి వెళ్ళి ఎవరు నన్ను చంపగలరండి? నాకు దేవుడు విశ్రాంతి ఇవ్వాలని ఆయన చిత్తమైతే హల్లెలూయా హల్లెలూయా అప్పుడు ఈ లోకయాత్ర ముగించిన వెళ్ళిపోతాను. వాళ్ళ ఉదయం నాతో మాట్లాడుతున్నా ఆ సహోదరుడికి ఒకటే చెప్పాను, తమ్ముడు నాకు 69 దాటింది, 70 వస్తుంది, కానీ దేనికి భయపడవలసిన కర్మ నాకు దేన్ని బట్టి? నా ప్రభువుని బట్టి. కాబట్టి మనల్ని రక్షించుటకు శక్తిమంతుడు సమర్థుడైన ప్రభు మీరు బాగా మనసు పెట్టండి. ఆయన మన కుడి ప్రక్కన ఉంటాడు. ఆయన వైపు గురి పెట్టుకుని ఆయన మీద నమ్మకం కలిగిన వారిని రక్షించే విషయంలో హల్లెలూయా యేసు ప్రభు వారు ఆయమ స్వారీ అప్పుడండి. చూడండి, ఒక ప్రమాదకరమైన పేషెంట్ని తీసుకెళ్ళి అయ్యా వైద్యానికి ఆపరేషన్ చేయమన్నప్పుడు వాళ్ళు తీసుకెళ్ళిన వాళ్ళందరి చేత సంతకం పెట్టించుకుంటారు. కేసు ఫెయిల్యూర్ అయిపోయింది అనుకోండి, ఆయమ స్వారీ అంటారు. యేసు ప్రభు ఆయమ స్వారీ అంటాడు. ఎందుకంటే 45 ఏళ్ళలో ఎప్పుడు నా దగ్గర స్వారీ అని చెప్పలేదని. ఆయన అద్భుతాలు చేసి నే పడిన పరిస్థితులు లేవనెత్తాడే తప్ప, ఆయన సజీవుడిగా కాపాడాడు తప్ప అమ్మ స్వారీ బాబు స్వారీ చెప్పడండి. ఆయన హల్లెలూయా స్వారీ చెప్పే పరిస్థితి దేవుడి దగ్గర లేదు. ఆయన స్వారీ చెప్పడం కర్మే. భూమిని ఆకాశము సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్త అయిన దేవాతి దేవుడి యందు మనము నిరీక్షణ కలిగి ఉన్నాం. ఆయన వైపు చూడండి. ఆయన వైపు గురి కలిగిన వారు ఎవరు ఓడిపోరు. ఈ సమయంలో పునరుత్థాన దినాన్ని ప్రభు ప్రత్యేక రీతిగా మనల్ని దర్శించి మనల్ని ఆదరించిన దేవునికి మరొకసారి మనము స్తుతులు స్తోత్రాలు చెల్లిద్దాం. ఘనత మహిమ ప్రభావములు దేవునికే కలగాలి, మనిషికి కాదు. మహిమ పరచబడిన వాడు దేవుడు, కనపరచబడవలసిన వాడు దేవుడు. ఆయన ఆది సంపూర్ణుడు. ప్రపంచంలో అనేక మంది రాజులను గొప్పవాళ్ళను కలుగు చేశారు. మరి అలెగ్జాండర్కి ఒక మంచి పేరుంది, గ్రేట్ అలెగ్జాండర్. గ్రేట్ అలెగ్జాండర్ లాంటి వాళ్ళని కోట్ల మందిని కలుగు చేసిన దేవుడు మన ప్రభు. ఆయనకు లోబడదాం, ఆయన మార్గాల్లో నడుచుకుందాం, ఆయన చిత్తాన్ని సంపూర్తిగా నెరవేర్తాం. ఇంతవరకు ఆయన సన్నిధించి మనతో మాట్లాడిన దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తాను. డాన్ బాబు వచ్చి ముగ్గురు ప్రార్థన చేస్తాను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలమైన మా తండ్రి, నిత్యుడగు రాజా, సత్యస్వరూపి, నిన్న నేడు నిరంతరమును ఏకరీతిగా ఉన్న మా యేసయ్య, మీ ఘనమైన నామానికే మహిమ కలుగునుగాక. మీ ఘనమైన నామానికే మహిమ కలుగునుగాక. విడిపించుటకు, రక్షించుటకు, నాయనా సమాధిలో ఉన్న మమ్మలను లేపుడుకును నువ్వు సర్వశక్తి గల దేవుడు. నీ భక్తుడైన దావీదు 103వ కీర్తనలో చెప్తున్నప్పుడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగముందున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును స్తుతించుము. ఆయన నీ సంకటములన్నిటినీ కుదిర్చువాడు. ఆయన నీ పాపములను తూర్పుకి పడమటి ఎంత దూరమో అంత దూరపరిచిన దేవుడు. అయినా సమాధిలో నుండి ఆయన నీ ప్రాణాన్ని పైకి లేవనెత్తిన దేవుడు. నరకాగ్ని నుండి, పాతాళ బలము నుండి నేను పైకి లేవనెత్తి పరలోక రాజ్య మహిమకు, ఆ బంగారపు రోడ్లు గల పరిశుద్ధ పట్టణం వరకు వారసుడిగా చేసిన దేవుణ్ణి, నా ప్రాణమా, నా అంతరంగ ముందున సమస్తమా, నా దేవుని స్తుతించుము, స్తుతించుము, స్తుతించు. నా ప్రభువుని స్తుతించుము, స్తుతించుము. ఆయన నీకు క్షేమము కలుగు చేసి ఉన్నాడు. ఆయన నీకు మేలును కలుగు చేసి ఉన్నాడు. ఆయన నీకు గొప్ప విశ్రాంతి ఇచ్చి ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. గ్లోరీ కరబరబ శక్కందలవరబ ఓ రక్తలవరబ శకోదరవరబ మహిమా కర సంప్లలవరబ
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ మహిమగల మా తండ్రి, నీ ప్రేమకేస్తూ, నీ కనికరాన్ని బట్టి నీకు వందనాలు. నీ మహిమను బట్టి నీకు స్తుతులయ్యా. పూజనీయుడా, పూజనీయుడా, మహిమ పొందవలసిన దేవుడా, నీకు స్తోత్రములు. మీకే ఘనత. విడిపించుటకు, రక్షించుటకు మా కుడి ప్రక్కన, మానవ మాతృలమైన మా కుడి ప్రక్కన నిలిచి ఉన్న మహిమ గల మా తండ్రి, నీ ప్రేమకే స్తోత్రాలు, స్తుతులయ్యా. నీ గొప్ప కనికరాన్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. మా ఎడల మీకున్న గొప్ప ధైర్యం బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. ఇంతగా ప్రేమించేవారు ఎవరున్నారు నాయన? ఇంతగా విడిపించేవారు మాకెవరున్నారు ప్రభువా? ఆకాశ పరలోకమందు నీవు నాకుండగా భూమి యందు నాకు భయం లేదు. భూమి యందు నాకు భయం లేదు. నీవు నాకు తోడై ఉన్న దేవుడు, నీవు నాకు తండ్రిగా ఉన్న దేవుడవు. నన్ను రక్షించుటకు నీవు నీ దూతలను కావలుగా ఉంచిన దేవుడవు. నా కుడి ప్రక్కన నిలిచి ఉన్న దేవుడవయ్యా, మీకు స్తోత్రములు. ఎందరైతే ఈ ప్రపంచంలో ప్రభువా ఈ కృపకు దూరంగా ఉన్నారో ఆ ప్రజలందరినీ మీరు దర్శించండి అయ్యా. 45 సంవత్సరాల క్రితం ఒక మూర్ఖుడిగా, ఒక శాపగ్రస్తుగా, రోగాలతో బాధపడుతూ నిరీక్షణ లేకుండా ఈ దౌర్భాగ్యుడిని కనికరించిన యేసయ్య, అనేక మందిని మీరు కనికరించమని ఈ పునరుత్థాన దినాలు మిమ్మల్ని వేడుకుంటున్నాము తండ్రి. అనేకులు దర్శించండి అయ్యా, అనేకులు దర్శించండి. నీ వైపు త్రిప్పండి దేవా. నీ మార్గము జీవ మార్గము. నీ సన్నిధిలో నిత్యము సంతోషములే ఉన్నవి. దుఃఖములు లేదు, ఏడుపు లేదు, వేదనలు లేవు. నీ కుడి చేతిలో నిత్య సుఖములు ఉన్నవి తండ్రి. నిత్య సుఖములు మీ చేతిలో పట్టుకుని మా కుడి ప్రక్కన నిలిచి ఉన్న మా ప్రభువా, నీకు స్తోత్రములయ్యా, నీకు స్తోత్రం. ఈ దినము మీరు ఇచ్చిన ప్రత్యక్షతను బట్టి స్తోత్రం. ఈ దినము నన్ను, ఈ మాటలు వినిచిన ప్రతి బిడ్డని మీరు దర్శించి ఉన్నదాని కొరకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మహిమ మీకే, మహిమ మీకే, మహిమ మీకే, ఘనత మీకే ప్రభువా. హల్లెలూయా, 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 మైనా హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు, స్తోత్రం. ప్రార్థన. పరిశుద్ధుడా, జీవంగల తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, అత్యంత కృపగలిగిన దేవానికే స్తోత్రమయ్యా, 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 స్తోత్రమయ్యా. మీ అనాది కాల సంకల్పాన్ని బట్టి, మీ ఉన్నతమైన ఉద్దేశాలు నా ఎడల, మా ఎడల ప్రభా, ఈ దినము నాయన ఎందరైతే నీ మాటలు వింటున్నారో ప్రతి ఒక్కరి ఎడల మీరు నాయన తెలియజేసిన దేవానికి స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. మీ ఉన్నతమైన సంకల్పాన్ని ప్రభా మా జీవితంలో మీరు ప్రత్యక్షపరుస్తున్న మా దేవానికే స్తోత్రములు నాయన, స్తోత్రములు తండ్రి. మీరు మా కుడి ప్రక్కన ఉండి మీరు మమ్మల్ని బలపరిచే దేవుడివై ఉన్నావు నాయన. యేసు నీకే స్తోత్రములు ప్రభా, స్తోత్రములు నాయన, స్తోత్రములు తండ్రి. అయ్యా, సదాకాలము మా గురి మీపైనే నిలుపునట్లుగా మరొకసారి మా మనోనేత్రములు వెలిగించి ఈ దినమున విన్న వాక్యము ద్వారా మా జీవితాల్లో నూతన కార్యమును జరిగించండి నాయన. నీవు మా పక్షమందున్నావని గ్రహింపగలిగిన వారమై ధైర్యముతో ముందుకు సాగిపోవుటకు సహాయము దయచేయండి. ఎదురవుతున్న ప్రతి పరిస్థితుల్లోనూ ప్రభు మేము ధైర్యముగా ముందుకు వెళ్ళటానికి అయ్యా మీ అందరి దేవా విశ్వాసము కలిగిన వారమై ముందుకు సాగిపోవుటకు ఒక నూతనమైన దర్శనం మాకు అనుగ్రహింపచేయండి నాయన. విత్తబడిన వాక్యము ప్రభు ఆయా ప్రాంతాల్లో ఉండి వింటున్న ప్రతి ఒక్కరి హృదయాల్లో నూరంతలుగా ఫలింపచేయండి. చేరువచ్చిన ప్రతి ఒక్కరిలో కూడా నూతన కార్యమును జరిగించండి నాయన. మీ నామమునకు మహిమ కలుగునట్లుగా అయ్యా విత్తబడిన ప్రతి వాక్కు కొరకై స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ప్రభు నీరు కట్టి ఫలింపచేయండి. మా అందరి హృదయాల్లో లోతుగా నాటబడినట్లుగా సహాయము దయచేయండి. దుష్టుడైన సాతాను యొక్క ప్రతి అనాలోచన తొలగించి ప్రభు విశ్వాస సహితమైన మీ వాక్కును మా హృదయాల్లో నాటమని వేడుకుంటున్నాము నాయన. అనేకుల మనోనేత్రములు వెలిగించండి, అనేకుల మనోనేత్రములు వెలిగించండి ప్రభువా. ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రజల యొక్క మనోనేత్రాలు వెలిగించి ఈ గొప్ప రక్షణ భాగ్యమును వారికి అనుగ్రహింపచేయండి నాయన.
ప్రభా, మేము అనుభవిస్తున్న ఈ యొక్క క్షేమమును, మేము అనుభవిస్తున్న ఈ ధన్యతను ప్రభా వారును అనుభవించినట్లుగా సహాయము దయచేయండి. ప్రవాహ జలముల మీద భూమికి పునాది వేసిన దేవా, మహిమ కలిగిన రాజా, నీకు స్తోత్రములు నాయన. నీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభా, స్తోత్రములు నాయన. మా జీవితాల్లో గొప్ప కార్యములు చేయుటకే ఈ దినమున మీరు మాతో మాట్లాడుచున్నారు నాయన. గ్రహింపు కలిగిన వారమై, విశ్వాసము కలిగిన వారమై, నీ మాటకు విధేయులమై ప్రభువా నీ అందులో విశ్వాసములో ముందుకు సాగుపోనట్లుగా మమ్మల్ని బలపరచుమని ఈ దినమున జరిగించిన పరిచయం అంతటిని బట్టి మరొకసారి మా హృదయపూర్వకముగా మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ మా ప్రభువును త్వరలో రానయ్యున్న యేసుక్రీస్తు వారి యొక్క అతి పరిశుద్ధ నామమును అడిగి వేడుకొనుచున్నా మా పరమ తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి దేవుని ప్రేమయో రక్షకుడైన యేసుక్రీస్తు కృపయో పరిశుద్ధాత్మక న్యోని సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు కూడిన మనకు భూలోకమందు ప్రభువును ప్రేమిస్తున్నాం సమస్త పరిశుద్ధులతో ఆయన కృపా కాపుదల సదాకాలముతోడే కాపాడి సంరక్షించిన గాక. ఆమేన్. యేసు రక్తమే జయం ప్రభు, యేసు రక్తమే జయం ప్రభు. సంపూర్ణ విజయం అపవాదికి అనంత నాశనము కలుగును గాక. యేసు నామమునకే మహిమ కలుగును గాక. ఆమేన్. జయము 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 ఎల్లవేళల జయము, జయము 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 ఎల్లవేళల జయము. యేసు నామమునకే ఎల్లవేళల జయము, ఎల్లవేళల జయము. హల్లెలూయా. యేసు నామమునకే జయము మహిమ కలుగును గాక.